అదే అండి గద్దర్ గారిని గురించి కూడానండి ఏవి వేసినట్టున్నారు, బట్ మొదట్లో వేయలేదు. నేను లాస్ట్ ఇయర్ గద్దర్ గారి బొమ్మ ఎక్కడో చోట ఉండేదండి ఆ పైన స్క్రీన్ మీద, ఈసారి గద్దర్ గారి బొమ్మ ఎక్కడ కనపడలేదు. సో అది కూడా ఉంచాలి అనేది నా ఫీలింగ్. ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ వేసే ముందే గద్దర్ గారు ఏవి ఒకటి వేసి వై గద్దర్ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ని గురించి కమల్ హాసన్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఈ కళలకి డప్పు అనేది తెలంగాణ మన ఫోక్ కళలకి డప్పు ముఖ్యమైన ఇన్స్ట్రుమెంట్, దాన్ని పెట్టి ఈ అవార్డు తయారు చేశారు. చాలామంది ముందు డప్పు పెట్టి ఏంటి చెయ్యి ఏంటి డప్పు ఏంటి అని చెప్పి కామెంట్ చేశారు, ఈ డప్పును కూడా తిట్టారు. ఆయన చెప్పినాక అది దానికి ఎంత గొప్పతనం ఉందో అనేది అర్థమైంది. సో ఈ దీన్ని ఇంకోటి ఏంటంటేనంటే ఈ అవార్డ్స్ మనం చేసేటప్పుడు ఈ వర్కౌట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారండి, తప్పేం లేదు ఇవ్వటం. మేనేజ్ చేయటం కష్టం అవుతుంది మనకి, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనం చేసామంటే మనకి వచ్చేవాళ్ళంతా సినిమా అవార్డులు అనగానే పోలీసు డిపార్ట్మెంట్ వచ్చేస్తుందండి, గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేస్తారండి, సినిమా వాళ్ళే ఉంటుందండి. ఆ సీట్లు చాలా ముందు వరుస ఎంత ఉంటుంది, ప్రతివాడు ముందు వరుసలోనే కూర్చోవాలనుకుంటాడు. సో దానికి తెలియని వాళ్ళైతే ఎవరో తెలియదు వాళ్ళకి, ఆ పేర్లో ఉన్న వాళ్ళనే కూర్చొని ఇస్తారు, మిగిలిన వాళ్ళు లేపేస్తారు. సో అది జరిగింది, అది కొంత డిసప్పాయింట్మెంట్ కొంతమందికి ఉందండి. అది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ అవార్డ్స్కి వచ్చేటప్పటికి ఈ టైమింగ్ ఒక పద్ధతి ఉండాలండి. సో దానికి ఈ ప్రైవేట్ వాళ్ళు చేస్తా అంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఖర్చు పెడతారు, 1 కోటో 2 కోట్లు ఎంత 10 కోట్లు ఎంత పెట్టినా కానీ ఓ టీవీ ఛానల్కి ఇస్తారండి. అది రెవెన్యూ రికవర్ అవుతుంది వాళ్ళకి, వీళ్ళు పెట్టుబడి పెట్టిందంతా రికవర్ చేసుకుంటారు, వాళ్ళు ముందే మాట్లాడుకుని రికవర్ చేసుకుంటారు. దానికి బయట వాళ్ళని చేస్తారు, ప్రోగ్రాములు చేస్తారు, ప్రోగ్రాములకు డబ్బులు ఖర్చు పెడతారు అన్నీ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చేసే ప్రోగ్రామ్ మనం ఒక ఇండివిజువల్ ఛానల్కి ఇవ్వలేం, డబ్బులు తీసుకోలేం, అందుకని మనం అందరికీ ఇవ్వాలి, అందరికి ఇస్తే మనకి డబ్బులు రావు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు చేసినట్టు మనం చేస్తే డబ్బు ఖర్చు తప్ప ఏముండదు. మీరు ప్రభుత్వం కాబట్టి కొంత ఖర్చు పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి అలా చేస్తాం అనేది కరెక్టే, కానీ ఇలా చేస్తే మనకి రెవెన్యూ బాగా కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనకి 15-20 కోట్లు అయ్యి ఉంటుంది నిన్న వాళ్ళ ప్రోగ్రామ్, 15-20 కోట్లు నుంచి 10 కోట్లు చేసినాక తగ్గినట్టే కదా.